హాయ్ ఫ్రెండ్స్, మన బ్యాంక్లో హోమ్ లోన్స్ నెక్స్ట్ పర్సనల్ లోన్ ఇలాంటి అప్లై చేస్తూ ఉంటాం అనమాట. కొన్ని ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు ఏదైనా లోన్ తీసుకుంటే బాగుంటుందని. నెక్స్ట్ అదేవిధంగా ఆన్లైన్లో అప్లై చేస్తూ ఉంటాము. ఏదైనా పర్సనల్ లోన్ ఏదో 50,000 అలా అవసరం ఉన్నప్పుడు అప్లై చేసుకుంటూ ఉంటాము. దాన్ని బేస్ చేసుకొని స్కామర్స్ అనే వాళ్ళు మనకి కాల్స్ అనేది చేస్తూ ఉంటారనమాట. అది వాళ్ళకి ఎలా తెలుస్తుందో, మన డేటా అనేది ఎలా వాళ్ళకి వెళ్తుందో తెలియదు. కానీ అన్నోన్ నెంబర్ నుంచి కంటిన్యూగా కాల్స్ అనేది వస్తానే ఉంటుంది ఏదో ఒక నంబర్ నుంచి. ఇలాంటి నంబర్ కాల్స్ వల్ల చాలా డిస్టర్బ్ అవుతాం అనమాట. మోస్ట్లీ ఈ మధ్య చాలా బాధపడుతూ ఉండే, మనము ఎక్కువ బాధపడుతూ ఉండే యాప్ వచ్చి మోబిక్ నుంచి ఎక్కువ మంది లోన్ తీసుకొని ఈ కాల్స్ మెసేజ్ల ద్వారా చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా కంటిన్యూగా కాల్స్ అనేది వస్తూ ఉంటాయి, మెసేజ్లు వస్తూ ఉంటాయి. దీనన్నీ బేస్ చేసుకొని మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది వాళ్ళకి చెక్ పెట్టాలనేసి ఒక నంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. ఇక్కడ నుంచి మనకి ఎవరైనా బ్యాంక్ సైడ్ నుంచి కానీ, ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కానీ, ఏ ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ నుంచి కానీ మనకి కాల్ చేయాలంటే తప్పనిసరిగా వాళ్ళు 160 అనేది స్టార్టింగ్లో ఉండాలన్నమాట. ఆ నంబర్ ఉంటేనే మనకి వాళ్ళు ఒరిజినల్ నంబర్ అన్నమాట. ఆ నంబర్ లేదంటే ఫేక్ నంబర్ అనేసి మనం తెలుసుకోవాలి. ఇది నేను మీకు ఏదో ఊరికే చెప్పడం లేదు, మన ఆర్బీఐ అనేది రిలీజ్ చేసిందనమాట. దాన్ని బేస్ చేసుకొని నేను వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నుంచి స్కామర్స్కి ఈ నంబర్ అనేది ప్రొవైడ్ చేయరనమాట. 160 నంబర్ అనేది వాళ్ళు ఎవరికి గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం అనమాట. ఓన్లీ మన బ్యాంక్కి లేకపోతే ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఆ నంబర్ అనేది తీసుకుంటేనే వాళ్ళు కాల్ చేయగలుగుతారనమాట. ఎందుకంటే గవర్నమెంట్ అథారిటీ ఉంటేనే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది. అంతేగాని స్కామర్స్ అనేవాళ్ళు ఈ నంబర్ నుంచి మనకి కాల్ చేయలేరనమాట. అలా వేరే నంబర్ నుంచి వస్తే మీ ఆ నంబర్ ఫేక్ అనేది మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే నేను రీసెంట్గా ఒక కామెంట్స్ కూడా మీకు వీడియో కూడా చేసి చూపించినాను. ఈ విధంగా ఓటీపీ చెప్పేసినాను, కొంచెం నాకు తెలియకుండా చెప్పేసినాను, చెప్తానే నా అమౌంట్ కట్ అయిపోయింది వాలెట్ నుంచి. ఇలా కొన్ని కామెంట్స్ కూడా నేను వీడియో రూపంలో చేసి చూపించినాను మీకు. ఆ విధంగా స్కామ్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అందువల్ల మీరు దయచేసి అన్నోన్ నెంబర్ నుంచి కాల్స్ వస్తే దయచేసి అటెండ్ చేయకండి. నెక్స్ట్ ఇలాంటి 160 ఇలా నంబర్ అన్నీ గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మీకు ఫేక్ కాల్ వస్తే మాట్లాడండి, ధైర్యంగా మాట్లాడండి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూసి మీకు ముందే తెలిసిపోతుంది కదా ఫేక్ అనేసి. అందువల్ల ఏం మాట్లాడుతున్నారో చూస్తే మీరు ఆపోజిట్గా మాట్లాడేది నేర్చుకోండి, అంతేగాని భయపడకండి. ఈ మధ్య మనకి ఆర్బీఐ కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ అన్నీ చేసినాయి అనమాట. ఎందుకంటే ఆన్లైన్లో ఈ లోన్ తీసుకొని చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఈ మధ్య మీరు కూడా గమనించుంటారు, ఎక్కువ ఈ వాట్సాప్లో ఫోటోలు పెట్టేది, లేకపోతే కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి ఇలావన్నీ కొన్ని తగ్గినాయి అనమాట. ఈ 7 days లోన్స్ ఇవన్నీ తగ్గిపోయినాయి అనమాట. అందువల్ల ఎవరైనా ఎక్కువ అప్పులు ఉంటే దయచేసి భయపడకండి. తక్కువ అమౌంట్ కూడా పే చేసుకుని బయట వచ్చేది నేర్చుకోండి. అంతేగాని చాలామంది సూసైడ్ చేసుకోవాలి ఇలాంటి ఆలోచన చేస్తూ ఉంటారు. అవన్నీ కొన్ని రోజులే, అప్పులన్నీ కొన్ని రోజులు ఉంటే అవన్నీ తీరిపోతాయి. అంతేగాని అంత మాత్రానికి మనం చనిపోవాల్సిన అవసరం కూడా లేదు. అవన్నీ జస్ట్ కొన్ని రోజులు ఉంటే అవన్నీ తీరిపోతాయి. అంతేగాని ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఫేక్ కాల్స్ ఏదైనా వస్తే దయచేసి నమ్మకండి. వస్తే ధైర్యంగా మాట్లాడండి. ఈ నంబర్ మీరు గుర్తుపెట్టుకోండి. మీకు చెప్పాలన్న ఉద్దేశంతోనే వీడియో చేసినాను. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, ఉపయోగపడేది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంత సపోర్ట్ చేయండి. లోన్స్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే తప్పకుండా కామెంట్స్లో అడగండి ఫ్రెండ్స్. బాయ్.